హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హెన్నా అండి. నేను ఈరోజు హెన్నా పెట్టుకుంటున్నాను, హెర్బల్ హెన్నా. చాలామంది హెయిర్కి కలర్స్ వేసుకుంటుంటారు కదా, అలా కలర్ వేసుకోకుండా ఇలా హెన్నా పెట్టుకుంటే మన హెయిర్ కూడా సిల్కీగా అవుతుంది, కలర్ కూడా వస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఈ కలర్స్ వల్ల కెమికల్స్ ఉంటాయి కదా, హెయిర్ ఫాల్స్ అలా ఉంటాయి కలర్ వేసుకోవడం వల్ల. అలా వేసుకోకుండా ఇలా మంత్లీ మనం 1 టైం పెట్టుకున్నామంటే ఎవ్రీ మంత్ మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది. చూశారు కదా, ఇది వచ్చి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టీ డికాషన్లో కలిపి పెట్టుకున్నాను. మనం పొద్దున్న పెట్టుకుంటాం అన్నప్పుడు వచ్చి మనం ఎగ్ వైట్ వేసుకోవాలండి. పొద్దున్నేని మనం ఎప్పుడు అప్లై చేసుకుంటామో ఆ టైంలోనే ఎగ్ వైట్ వేసుకోవాలి, ముందు రోజు వేసుకోకూడదు. ఒక ఎగ్ వైట్ వేసాను, పెరుగు కూడా వేసుకోవాలి. నేను 4 స్పూన్ల పెరుగు వేసాను. ఈ ఎగ్ వైట్ వల్ల మనకి జుట్టు అనేది సిల్కీగా అవుతుంది. లెమన్ కూడా వేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అయితే 1 లెమన్ వేసుకోవాలి, అవసరం లేదనుకున్న వాళ్ళు ఆప్షనల్ అండి. లెమన్ అనేది మన ఇష్టము. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి, మన హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ నుంచి అప్లై చేసుకోవాలి. డ్రై హెయిర్ మీదే అప్లై చేయాలండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేస్తే కరెక్ట్గా హెయిర్కి అనేది హెన్నా పట్టదు. డ్రై హెయిర్ మీద అయితే జుట్టుకి బాగా పడుతుంది, సిల్కీగా కూడా అవుతుంది జుట్టు అనేది, కలర్ కూడా బాగా వస్తుంది. 40 డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. 1 మంత్ అయినా 40 డేస్ అయినా. మనకు కలర్ ఎక్కువ కావాలనుకుంటే 1 మంత్ అవసరం లేదు. మనకి ఓన్లీ హెయిర్ గ్రోత్ సిల్కీనెస్ కోసం అనుకుంటే 40 డేస్ 50 డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. 1 అవర్ ఆగి స్నానం చేస్తే సరిపోతుందండి. 1 అవర్ తర్వాత ఓన్లీ నార్మల్ వాటర్తోనే హెడ్ బాత్ చేసుకోవాలి, షాంపూ అలా ఏం పెట్టకూడదు. నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ అనేది గ్రోత్ కూడా ఉంటుంది, సిల్కీగా అవుతుంది, లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్.